రమేష్ మరియు రాజేష్ల యొక్క వయస్సుల నిష్పత్తి 5:6. 6 సంవత్సరముల తర్వాత రమేష్ యొక్క వయసు 26 సంవత్సరములు అగును. 6 సంవత్సరముల క్రితం రాజేష్ వయసు ఎంత అని అడిగాడు. ప్రశ్న అనేది అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకొని లెక్కలు చేయాలి. ఎందుకంటే అర్థం కాకుండా లెక్క చేయలేం మనం. సో రైట్, రమేష్ మరియు రాజేష్ల యొక్క వయసుల నిష్పత్తి 5:6 అన్నాడు. సో 5:6 అన్నాడు సార్. సో 5:6 అంటే ఈయన పేరు 5x, ఈయన 6x అనమాట. ఈ ఫస్ట్ పర్సన్ పేరు రమేష్, సెకండ్ పర్సన్ పేరు ఏం పేరు రాజేష్. కరెక్ట్ కదా? రైట్. 6 సంవత్సరముల తర్వాత రమేష్ 26 అవుతుండే. ఎప్పుడైనా రేషియో దగ్గరికి ఏజ్ని పట్టుకురావాలి మనం. 6 సంవత్సరముల తర్వాత రమేష్ 6 సంవత్సరముల తర్వాత 26 ఉన్నాడంటే ఇప్పుడు ఎంత ఉంటాడు చెప్పండి? ఈయన 20 ఉంటాడు. ఈయనే కదా రమేష్, ఈయన ఇప్పుడు 20 అన్నమాట. ఎట్లా వచ్చింది సార్ అంటే 6 సంవత్సరముల తర్వాత 26 అంటే ఇప్పుడు 20 ఉంటాడు అన్నట్టు. సో 5x = 20 అన్నప్పుడు మరి 6x ఎంత అవుతుంది? సో 5x = 20 అన్నప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 4 అనమాట. అప్పుడు 6x, ఈయన పేరు రాజేష్ వచ్చేసి 6x కాబట్టి 6 × 4 24 అనమాట. 24 ఎట్ ప్రజెంట్. నేను అడుగుతుంది ఎప్పుడు సార్? 6 సంవత్సరముల క్రితం ఎంత ఉంటాడు ఈయన అన్నాడు. సో 6 సంవత్సరముల క్రితం. సో ఇప్పుడు మనకు 6 సంవత్సరముల క్రితం రాజేష్ ఎంత ఉంటాడు అన్నాడు. సో 6 సంవత్సరముల క్రితం మనకు ఎంత ఉంటాడు అనుకుంటే ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఎంత చెప్పాడు? 5:6 కదా. 6 సంవత్సరముల తర్వాత 20 ఉంటాడు అని అంటే, సో 6 సంవత్సరముల తర్వాత 26 ఉంటాడంటే ఇప్పుడు 20 ఉంటాడు. 5x = 20 అన్నప్పుడు x = 4 అనమాట. మరి రాజేష్ ఎంత అంటే 6x. 6 × 4 అంటే 24 ఎట్ ప్రజెంట్ ఆయన. సో ఎట్ ప్రజెంట్ 6 సంవత్సరముల క్రితం. 6 సంవత్సరముల క్రితం ఎంత అంటే 6 సంవత్సరముల క్రితం. సో ఎంత అవుతాడు సార్ ఇక్కడ? 18. 6 సంవత్సరముల క్రితం ఎంత ఉంటాడంటే 18. ఇది 18గా మార్చండి, ఇది 18 ఇయర్స్గా మార్చుకోండి. 18 లేదు కదా, పోనీ నన్ ఆఫ్ దీస్ ఉందిగా, లేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఇది పడలేదు. సో ఇది 18గా మార్చుకోండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ ద ఆన్సర్.